హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఆయుర్వేద పొడిని రోజుకు 2 సార్లు గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగితే చాలు 30 రోజుల్లో ఎన్నో సంవత్సరాల తరబడి మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వంతా కూడా మంచులా కరిగిపోతోంది. ప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్య వల్ల అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉన్నాయి. ఈ విధంగా ఎన్నో అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టే ఈ అధిక బరువును తగ్గించుకోవడం చాలా కష్టమే. కానీ మనం గట్టిగా ప్రయత్నిస్తే ఏది కూడా అసాధ్యం కాదు. అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. కాకపోతే మనం వాటిని సక్రమంగా పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఆయుర్వేద పొడిని నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం అలాగే రాత్రి పడుకునే ముందు 2 సార్లు తాగినట్లయితే మీ శరీరంలో నడుం, తొడలు, పిరుదులు ఇలా శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వంతా కూడా చాలా వేగంగా కరిగిపోతుంది. మరి ఫ్రెండ్స్, మీరు కూడా అధికంగా మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరి ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం చెప్పండి, ఈ పొడిని తయారు చేసుకునే విధానం ఏంటి, దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అధిక బరువు సమస్యను వేగంగా తగ్గించే ఈ ఆయుర్వేద పొడిని తయారు చేయడం కోసం మనకి కావాల్సినటువంటి మొదటి పదార్థం అవిసె గింజలు. అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని మీరు తిన్నప్పుడు కడుపు ఎక్కువసేపు నిండినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మీకు అస్తమానం తినాలనే కోరిక కనుక ఉన్నట్లయితే అవిసె గింజలను ఖచ్చితంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అవిసె గింజలు అస్తమానం తినాలనే కోరికను అణిచివేయడానికి అద్భుతంగా సహాయపడతాయి. అవిసె గింజలలో ఫైబర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడం మాత్రమే కాకుండా మన చర్మం, జుట్టుతో పాటు ఇతర శరీర భాగాలకు కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాగే మన పెద్ద పేగును పాడవకుండా కాపాడతాయి. శరీరంలో కొవ్వును వేగంగా కరిగిస్తాయి. చక్కెర నిల్వలను కూడా తగ్గిస్తాయి. అవిసె గింజల్లో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మనకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి అవిసె గింజలు మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. తరువాత ఈ ఆయుర్వేద పొడిని తయారు చేయడం కోసం మనకి కావలసినటువంటి రెండవ పదార్థం వాము. వాము విత్తనాలు మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం గ్రహించేలా చేసేందుకు చాలా బాగా సహాయపడతాయి. ఇవి మన జీవక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తాయి. మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కానప్పుడు శరీరంలో వ్యర్థాలు, విష పదార్థాలు ఎక్కువగా పేరుకుపోతూ ఉంటాయి. దీనివల్ల జీవక్రియ నెమ్మదిస్తోంది. అలాగే శరీరంలో క్యాలరీలు బర్న్ చేయటం కూడా చాలా కష్టం అవుతుంది. అందుకే మనం వామును రెగ్యులర్గా మన ఆహారంలో భాగం చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల జీవక్రియ వేగంగా పనిచేస్తోంది. తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతోంది. జీర్ణ సంబంధ సమస్యలకు దూరంగా ఉండాలి అనంటే ఖచ్చితంగా మనం వామును మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు మనకి కావాల్సినటువంటి మూడవ పదార్థం సోంపు గింజలు. ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలలో సోంపు గింజలు ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. సోంపు గింజలు చూడడానికి చిన్నవిగా ఉంటాయి, కానీ ఈ చిన్న ధాన్యాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సి వంటి పోషకాలు ఇందులో అధికంగా ఉంటాయి. చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా బరువు తగ్గలేని వారికి సోంపు ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. సోంపును మనం రెగ్యులర్గా తినడం వల్ల మన శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతోంది. శరీరంలో క్యాలరీలు వేగంగా కరుగుతాయి. దీని ద్వారా బరువు తగ్గటం ప్రారంభమవుతుంది. కడుపు సంబంధిత సమస్యలు, జీర్ణక్రియకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగించడంలో సోంపు ప్రభావవంతంగా పనిచేస్తోంది. మలబద్ధకం, పైల్స్, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను నిరోధించేందుకు సోంపు గింజలు అద్భుతంగా సహాయపడతాయి. ఇక మనకి కావలసినటువంటి చివరి పదార్థం నల్ల జీలకర్ర. ఇది చూడడానికి పొడవుగా మామూలు జీలకర్ర లాగానే ఉంటుంది. కలోంజీని నల్ల జీలకర్ర అని పొరపాటు పడుతూ ఉంటారు చాలామంది. కానీ కాదు, నల్ల జీలకర్ర వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉంటుంది. ఇది మీ జీవక్రియను పెంచేందుకు సహాయపడుతోంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తోంది. అంతేకాకుండా మీ రక్తంలో చక్కెరను తగ్గించేందుకు కూడా నల్ల జీలకర్ర అద్భుతంగా సహాయపడుతోంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును వేగంగా తగ్గించే అద్భుతమైన శక్తి నల్ల జీలకర్రకు ఉందని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది.
కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారు నల్ల జీలకర్రను ఖచ్చితంగా ఉపయోగించడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఈ 4 పదార్థాలను ఉపయోగించి మనం పొడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనం స్టవ్ పై ఒక ప్యాన్ను పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల అవిసె గింజలు, 2 టీ స్పూన్ల సోంపు గింజలు, 2 టీ స్పూన్ల వాము, అలాగే 2 టీ స్పూన్లు నల్ల జీలకర్రను వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ వేయిస్తున్నప్పుడు మంచి వాసన వస్తాయి. ఈ విధంగా మంచి వాసన రావటం వల్ల ఇవి బాగా వేగాయని మనకి తెలుస్తోంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వండి. తరువాత ఈ పదార్థాలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నెల రోజుల వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడిని ఎలా ఉపయోగించి మనం బరువుని తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో 1 టీ స్పూన్ తయారు చేసుకున్న పొడిని వేసి బాగా కలపండి. అలాగే 1 టీ స్పూన్ తేనెను కూడా యాడ్ చేయండి. తేనె కూడా బరువుని తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ కషాయం కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి తేనెను వేసి మిక్స్ చేయటం వల్ల తాగడానికి కొంచెం రుచిగా అనిపిస్తుంది. కాబట్టి మనం ఈజీగా తాగేయొచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ కషాయాన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి గంట ముందు తాగాలి. అలాగే రాత్రి భోజనానికి గంట ముందు ఈ డ్రింక్ను తయారు చేసుకొని తాగండి. ఈ విధంగా రోజుకు 2 సార్లు ఉదయం బ్రేక్ఫాస్ట్కి ముందు అలాగే రాత్రి భోజనానికి ముందు రోజుకు 2 సార్లు 30 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ కషాయాన్ని తయారు చేసుకొని తాగండి. 30 రోజుల తర్వాత మీ శరీరంలో కొవ్వు మొత్తం కరిగిపోతుంది. అంత ఎఫెక్టివ్గా ఈ డ్రింక్ పనిచేస్తోంది. క్రమం తప్పకుండా మీరు ఈ చిట్కాను ఫాలో అయితే నెల రోజుల్లో 10 నుంచి 12 కేజీల వరకు బరువును తగ్గించుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు తప్ప అందరూ ఈ డ్రింక్ను తాగొచ్చు. గుండె జబ్బులు ఉన్నవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, రక్తపోటు, డయాబెటీస్ ఉన్నవారు కూడా తాగొచ్చు. డయాబెటీస్ ఉన్నవారైతే ఈ డ్రింక్లో తేనెను కలపకుండా తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ను కూడా బాగా పెంచేందుకు ఈ ఆయుర్వేద పొడి సహాయపడుతోంది. ఈ చిట్కాతో పాటు రెగ్యులర్గా నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. మన శరీరానికి కావాల్సినటువంటి నీరు అందకపోతే శరీరంలో విష వ్యర్థ పదార్థాలు ఎక్కువగా పేరుకుపోతాయి. దీనివల్ల శరీర బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా నీటిని తాగుతూ ఉండండి. అలాగే క్రమం తప్పకుండా రోజుకు అరగంట అయినా వ్యాయామం చేస్తూ ఉండాలి. ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలను ఫాలో అవటం ద్వారా అధిక బరువు సమస్య నుంచి మనం బయటపడవచ్చు. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.